దేవుడు పని చేయాలి. ఉపవాస ప్రార్థనలో మనం ఇంత పరిగెత్తి వచ్చినప్పుడు మన పెదవుల నుండి వచ్చే ప్రార్థన దేవుడు మనకేం చేయాలట? అంగీకరించాలి. ఈరోజు మన పెదవుల్లో నుంచి ప్రార్థన చేయడమే కాదు, అంతరంగంలో నుండి కూడా మన విజ్ఞాపన దేవుడు వినుగాక. ఆ మిషనరీ గారు ఒక మాట అన్నారు అన్నట్టు, ఏంటిదంటే, మీరు పని చేయొద్దు, మీ స్వయంతో పని చేయొద్దు. ఉపవాస ప్రార్థనలోకి వస్తే మీరు పని చేయాలని దేవుని కోరుకోవాలట. దేవుడు పని చేస్తే ఏమైందమ్మా? సమస్య మీద అద్భుతమైన సహాయం కలుగుతుంది. అందుకనే సామెతలు 16:3 ఏమన్నాడంటే, నీ పనుల భారము ఎవరి మీద మోపమన్నాడు? యెహోవా మీద. ఒకసారి మాట చదవండి, సామెతలు. నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు మన ఉద్దేశాలు ఏమున్నాయి అవన్నీ సంవత్సరంలో సఫలమైతాయి. అందుకే ఉపవాస ప్రార్థన ఎప్పుడు కానీ మనం చేసినా మనం భారం అంతా యెహోవా మీద ఉంచాలి. మీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తాడట. 20వ కీర్తనలు అంటాడు కదంటే 4వ వచనంలో, మన కోరికల ఆలోచనలన్నీ సఫలపరుస్తాడట, సిద్ధింపజేస్తాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం కన్నీరు విడిచి దేవుని పాదాలు పట్టుకుంటే నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడట? సఫలపరుస్తాడు. ప్రార్థన మనల్ని ఏం చేయాలంటే సఫలంలోకి నడిపించాలి. అందుకే 22వ కీర్తన 5వ వచనం అన్నారు, ఇశ్రాయేలు ప్రజలట దేవుని మీద భారం వేసిన తర్వాత వారు విడుదల నొందిరి అని రాయబడింది. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, వారు నీ యందు నమ్మకం ఉంచినప్పుడు ఏం కాలేదు? సిగ్గుపడలేదు. ప్రార్థించే మనలో భారం వేయడమే కాదు, దేవుణ్ణి నమ్మాలి.